గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు విఎస్ ఆన్లైన్ క్లాస్ యాప్. మరి ఇప్పుడు మనం కాబోయే కాన్సెప్ట్ వచ్చేసి ఏంటంటే గౌతమ బుద్ధుడు. మరి గౌతమ బుద్ధుడు అనేసరికి మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా, అది ఒక ఎస్ఎస్సి అవ్వచ్చు, రైల్వే అవ్వచ్చు, కానిస్టేబుల్ అవ్వచ్చు, ఎస్ఐ అవ్వచ్చు, డిఎస్సి అవ్వచ్చు, ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా ఖచ్చితంగా ఈయన గురించి బిట్ అనేది ఉంటుంది. మరి అటువంటి కాన్సెప్ట్తో మీ ముందుకు రాబోతున్నాను. మరి ఇప్పుడు మనం గౌతమ బుద్ధుడు గురించి మనం మాట్లాడుకుంటే, గౌతమ బుద్ధుడు బీసీ 563 సంవత్సరంలో ఈయన నేపాల్లోని లుంబిని వనం అనే ప్రదేశంలో జన్మించాడు. మరి గౌతమ బుద్ధుని యొక్క తండ్రి శుద్ధోదనుడు, తల్లి మాయాదేవి. మరి గౌతమ బుద్ధుని యొక్క భార్య యశోధర, కుమారుడు రాహులుడు. మరి బుద్ధుని అసలు పేరు సిద్ధార్థుడు. మరి సిద్ధార్థుడు గౌతముడిగా ఎందుకు పిలువబడ్డాడు సార్, చెప్పండి సార్ అని అంటే, మరి ఈ సిద్ధార్థుడు జన్మించిన 7 రోజులకే మరి తల్లి అయినటువంటి మాయాదేవి చనిపోతుంది. మాయాదేవి చనిపోతే మరి పినతల్లి అయినటువంటి గౌతమి ప్రజాపతి చేతిలో పెరిగి పెద్ద అవుతాడు ఎవరు సార్ అని అంటే మన సిద్ధార్థుడు. అందుకే సిద్ధార్థుడు గౌతముడుగా పిలువబడ్డాడు. మరి సిద్ధార్థుని యొక్క బిరుదులు ఏంటి సార్? ఆసియా జ్యోతి, ప్రపంచ జ్యోతి, అలాగే సాఖ్యముని, తథాగతుడు అని పిలవడం జరుగుతుంది. మరి ఈ గౌతమ బుద్ధుని గురించి మరి మనం మాట్లాడుకుంటే, మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నాన్న సిద్ధార్థుడికి చిన్నప్పటి నుంచి కూడా సత్యం అంటే ఏంటి, అహింస అంటే ఏంటి, అసలు జ్ఞానం అంటే ఏంటి, ఈ జ్ఞాన మార్గం గురించి తెలుసుకోవాలని ఆంక్ష, కోరిక, అభిలాష విపరీతంగా ఉంటాయి. మరి ఇలాంటి సమయంలో ఒకరోజు మన సిద్ధార్థుడు ఈ కపిలవస్తు అనే ప్రాంతాన్ని సందర్శించినప్పుడు కొన్ని దృశ్యాలను చూస్తాడు నాన్న. తను చూసిన దృశ్యాలు వచ్చేసి ఏంటి సార్ అని అంటే, ఒక వృద్ధుణ్ణి చూస్తాడు, రోగిని చూస్తాడు, అలాగే శవాన్ని చూస్తాడు, సన్యాసిని చూస్తాడు. ఈ 4 దృశ్యాలను చూసిన మన సిద్ధార్థుడు ఏం చేస్తాడు సార్ అంటే తన ఇల్లుని విడిచిపెట్టి వెళ్ళిపోవడం జరుగుతుంది. అలా ఇల్లుని విడిచి వెళ్ళిపోవడాన్నే మహాభినిష్క్రమణ అని పిలవడం జరుగుతుంది. లాస్ట్ టైం ప్రీవియస్లో అడిగే క్వశ్చన్ సార్, బుద్ధుడు ఇల్లుని విడిచి వెళ్ళిపోవడాన్ని ఏమని పిలుస్తారు సార్ అని అడిగాడు. మహాభినిష్క్రమణ. ఎన్నో ఏట వెళ్ళిపోయాడు సార్? 29వ ఏట వెళ్ళిపోవడం జరిగింది. మరి సిద్ధార్థుడు ఇల్లుని విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు తనకు సహకరించిన గుర్రపు రథసారథి పేరు ఏం పేరు సార్? చెన్నడు. తన గుర్రం పేరు ఏం పేరు సార్? కంతక. నాన్న చరిత్రలో నువ్వు గుర్రాలు అనేసరికి 3 గుర్రాలను గుర్తించుకోవాలి నాన్న. ఒకటి గౌతమ బుద్ధుని యొక్క గుర్రం ఏంటి సార్ అని అంటే కంతక. అలాగే అలెగ్జాండర్ యొక్క గుర్రం పేరు ఏం పేరు సార్ అంటే బ్యూసోఫెలాస్. అలాగే మరి రాణా ప్రతాప్ సింగ్ యొక్క గుర్రం పేరు ఏం పేరు సార్ అంటే చేతక్. ఓకేనా సార్? మరి చరిత్రలో ఈ 3 గుర్రాలను ఖచ్చితంగా గుర్తించుకోవాలి. సిద్ధార్థుడు తన 29వ ఏట ఇల్లుని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. తర్వాత తనకి 35వ ఏట ఊరువేల అనే గ్రామంలో నిరంజన్ నది ఒడ్డున బోధి వృక్షం లేదా అశ్వథ వృక్షం లేదా రావి చెట్టు కింద మనోడికి జ్ఞానోదయం కలుగుతుంది. జ్ఞానోదయానికి ముందు మన సిద్ధార్థుడికి అల్పాహారం అందించిన స్త్రీ ఎవరు సార్ అంటే సుజాత. మరి జ్ఞానం చేస్తున్నప్పుడు తన జ్ఞానానికి భంగం కలిగించిన మరి దేవకన్య ఎవరు సార్ అంటే మర అనే దేవకన్య. అయినా సిద్ధార్థుడు కళ్ళు తెరవకుండా తన 35వ ఏట జ్ఞానోదయం పొందుతాడు మన సిద్ధార్థుడు. మరి సిద్ధార్థుడికి జ్ఞానోదయం పొందడాన్ని ఏమని పిలుస్తాం సార్? సంబోధి. ఏమని పిలుస్తాం సార్? సంబోధి. మరి సిద్ధార్థుడు మరి జ్ఞానోదయం పొందిన తర్వాత తనకున్న జ్ఞానాన్ని తన శిష్యులకు బోధించాలి కదా సార్. మరి తన శిష్యులకు బోధించాడు. మరి ఈ బోధించడాన్ని ఏమని పిలుస్తారు సార్ అంటే ధర్మ చక్ర పరివర్తన్ అని పిలవడం జరుగుతుంది సార్. బుద్ధుడు ఇల్లుని విడిచిపెట్టి వెళ్ళిపోవడాన్ని అయితే మహాభినిష్క్రమణ, బుద్ధుడు జ్ఞానోదయం పొందడాన్ని అయితే సంబోధి, తన జ్ఞానాన్ని తన శిష్యులకు బోధించడాన్ని అయితే ధర్మచక్ర పరివర్తన అని పిలుస్తారు. ఇలాంటి బుద్ధుడు మరి తన 80వ ఏట మరి ఎక్కడ సార్ చనిపోతాడు సార్ అంటే కుషి అనే ప్రాంతంలో చనిపోతాడు నాన్న. మరి సిద్ధార్థుడు కుషి అనే ప్రాంతంలో చనిపోయాడు అంటున్నారు కదా సార్. సిద్ధార్థుడు మరి బీసీ 483 సంవత్సరంలో చండడు అనే శూద్రుని ఇంటిలో ఆరబెట్టిన పంది మాంసాన్ని తిని అరగక చనిపోతాడు ఎవరు సార్ అంటే మన సిద్ధార్థుడు. మన సిద్ధార్థుడు మరణాన్నే
మహాపరినిర్యాణము అని పిలుస్తారు సార్. ఏమని పిలుస్తారు నాన్న? మహాపరినిర్యాణం. ఈ 4 సంఘటనలు మోస్ట్ ఇంపార్టెంట్ సార్. ఖచ్చితంగా బిట్ వస్తుంది సార్. బుద్ధుడు జననానికి గుర్తు ఏమని అడుగుతాడు? తామర పువ్వు. బుద్ధుడు ఇల్లుని విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి గుర్తు ఏమని అడుగుతాడు? గుర్రం. మరి బుద్ధుడు జ్ఞానోదయం పొందాడు కదా, ఆ జ్ఞానోదయం పొందడానికి గుర్తేమని అడుగుతాడు? బోధి వృక్షం. బుద్ధుడు తనకున్న జ్ఞానాన్ని తన శిష్యులకు బోధించాడు, తన బోధించడాన్ని ఏమని పిలుస్తారని అడుగుతాడు. మరి దానికి గుర్తేంటి సార్ అంటే 8 ఆకులు కలిగిన చక్రం. బుద్ధుడు మరణానికి గుర్తేంటి సార్ అంటే స్తూపం. ఓకేనా సార్? ఈ గుర్తులు ఖచ్చితంగా గుర్తుంచుకోండి సార్. మరి బుద్ధుని బోధనలో భాగంగా మరి బౌద్ధ మతంలో చేరిన తొలి మహిళ ఎవరో అని అడుగుతాడు. బౌద్ధ మతంలో చేరిన తొలి మహిళ గౌతమి ప్రజాపతి. బౌద్ధ మతంలో చేరిన తొలి వేశ్య ఆమ్రపాలి. బౌద్ధ మతంలో చేరిన తొలి ధనికుడు అనంతరాజ్య పిండిక. బౌద్ధ మతంలో చేరిన తొలి దొంగ లేదా బందిపోటి దొంగ అంగుళిమాల. ఓకేనా సార్? రైట్. మరి బుద్ధుని బోధనలో భాగంగా ఆర్య సత్యాల గురించి మాట్లాడుకుంటాం. ఆర్య సత్యాలు అనేసరికి నాన్న బుద్ధుడు ఆర్య సత్యాలు ఏం చెప్తాడు సార్ అంటే ప్రపంచమంతా దుఃఖమయం అంటాడు నాన్న. దుఃఖానికి కారణం ఉంది అన్నాడు. తర్వాత చెప్తాడు నాన్న కారణం ఏంటంటే కోరిక అని. ఆ కోరికలను జయించాలంటే అష్టాంగ మార్గాల్ని పాటించాలని చెప్తాడు. అవి ఆర్య సత్యాలు. మరి అష్టాంగ మార్గాలు 8. మరి బౌద్ధ మతానికి సంబంధించిన అష్టాంగ మార్గాలు ఎన్ని సార్ అంటే 8. అలాగే ఇంకేంటి సార్ అంటే త్రిపీటకాలు. మరి త్రిపీటకాలు అంటే బోర్లించిన గంప అనే అర్థం సార్. ఇవన్నీ సార్ అంటే 3: సుత్త పీఠిక, వినయ పీఠిక, అభిధర్మ పీఠిక. సుత్త పీఠికను రాసింది ఆనందుడు, వినయ పీఠికను రాసింది ఉపాలి, అభిధర్మ పీఠికను రాసింది మొగలిపుత్ర తిస్స. ఓకేనా సార్? మరి త్రిపీఠికాలు 3 బౌద్ధ మత పవిత్ర గ్రంథాలని వేటిని పిలుస్తారు సార్ అంటే త్రిపీఠికాలని పిలవడం జరుగుతుంది సార్. ఓకేనా నాన్న? రైట్. మరి బుద్ధుడు చనిపోయిన తర్వాత మరి బుద్ధుని తర్వాత ఈ బౌద్ధ మతం సమావేశాలు మొత్తం 4 జరుగుతాయి నాన్న. మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ కాన్సెప్ట్ నుంచి కానీ ఖచ్చితంగా బిట్ వస్తుంది. బిట్టి లేనిదే పేపర్ ఉండదు. ఏంటి సార్ అని అంటే బుద్ధుడు మరణించిన తర్వాత 4 బౌద్ధ సమావేశాలు జరిగాయని మాట్లాడుకున్నాం. ఒకటోది BC 483లో జరుగుతుంది. ఇక్కడ ఎవరు సార్ జరిపిస్తారంటే అజాత శత్రువు. మరి అధ్యక్షుడు ఎవరు సార్ అని అంటే మొదటిదానికి మహాకశ్యప. ప్రత్యేకత ఏంటి సార్ అని అంటే సుత్త పీఠికను వినయ పీఠికను రాయడం జరుగుతుంది. రెండోది BC 383లో జరుగుతుంది. మరి ఎవరు జరిపిస్తారంటే కాలాశోకుడు. ఎక్కడ జరిపించాడు సార్ అంటే వైశాలి. దీనికి అధ్యక్షుడు ఎవరు సార్ అని అంటే ఆయనే సభాకామి. ప్రత్యేకత ఏంటి సార్ అంటే బౌద్ధ మతంలో తొలి చీలిక ఏర్పడుతుంది ధీరవాదులు మహాసాంఘికులు అని. మరి 3వ బౌద్ధ సంగీతి BC 250వ సంవత్సరంలో జరుగుతుంది. జరిపించింది ఎవరు సార్ అని అంటే అశోకుడు. ప్రదేశం పాటలీపుత్రం. అధ్యక్షుడు ఎవరు సార్ అంటే మొగలిపుత్ర తిస్స. ప్రత్యేకత ఏంటి సార్ అంటే అభిధర్మ పీఠికను రాయడం జరుగుతుంది. నాలుగోది మరి ఎక్కడ సార్ అంటే 1వ శతాబ్దం లేదా క్రీస్తు శకం 78 AD. మరి జరిపించింది కనిష్కుడు. ఎక్కడ సార్ అంటే కాశ్మీర్. అధ్యక్షుడు ఎవరు సార్ అంటే మొగలిపుత్ర తిస్స. ఉపాధ్యక్షుడు ఎవరు సార్ అంటే అశ్వఘోషుడు. మరి 4వ దానికి ప్రత్యేకత ఏంటి సార్ అంటే బౌద్ధ మతం 2 శాఖలుగా చీలిపోతుందని అన్న. హీనయానము, మహాయానము. సార్ మాకు ఇవి అర్థమైనట్టు కోడ్ ఏమైనా ఉందా సార్? ఎస్ ఉందనన్న. బౌద్ధ మత సమావేశాలు కోడ్ వచ్చేసి ఏంటి సార్ అంటే ఆకా ఆకా రావే పాక. ఏంటన్నా? ఆకా ఆకా రావే పాక. ఆ అంటే అజాత్ శత్రువు, కా అంటే కాలాశోకుడు, ఆ అంటే అశోకుడు, కా అంటే కనిష్కుడు. రావే పాక. రా అంటే రాజగృహం, వై అంటే వైశాలి, పా అంటే పాటలీపుత్రం, కా అంటే కాశ్మీర్. సార్ అధ్యక్షులకి ఏదైనా కోడ్ ఉంటే చెప్పొచ్చు కదా సార్? ఎస్ ఉందనన్న. మహా అనే అమ్మాయి అంట సభలోకి వచ్చి మొగుడిని వశపరుచుకుందంట. జస్ట్ మీ కోడ్ ఏంటంటే గుర్తించుకోవడానికి మాత్రమే, దయచేసి తప్పుగా మాత్రం తీసుకోకండి. మహా అంటే మహాకశ్యప, సభ అంటే సభాకామి, మొగుడిని అంటే మొగలిపుత్ర తిస్స, వశపరుచుకుందంటే వసుమిత్రుడు. ఓకేనా సార్? రైట్. మరి
ఇది బౌద్ధ మతానికి సంబంధించి. ఆ 4వ బౌద్ధ సంగీతలో బౌద్ధ మతం 2 శాఖలుగా చీలిపోద్దని చెప్పాం. హీనయానము, మహాయానము. హీనయాన మతస్థులందరూ బుద్ధుడిని గురువుగా పిలిస్తే, మహాయాన బౌద్ధస్తులు బుద్ధుడిని దేవునిగా చెప్పడం జరుగుతుంది. అలాగే అవతార పురుషుడిగా చెప్పడం జరుగుతుంది. ఓకేనా సార్? రైట్. మరి ఈ బౌద్ధ మతాన్ని వ్యాప్తి చేసిన చక్రవర్తులు అనేసరికి అశోకుడు, కాలాశోకుడు, అజాతశత్రువు వీళ్ళందరూ కూడా వ్యాప్తి చేయడం జరుగుతుంది. మరి వీరితో పాటు ఆచార్య నాగార్జునుడు కూడా బౌద్ధ మతాన్ని వ్యాప్తి చేయడం అనేది జరుగుతుంది. మరి ఇలాంటి వీడియోలు కావాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.